ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః జై. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము ఇక్కడేనండి, రుషికొండ నుంచి వచ్చాము. మీరమ్మా? మేము ఇక్కడేండి, రుషికొండ. అవునా? ఈరోజు మీరు కార్యక్రమానికి వచ్చారు కదా, ఎలా ఉంది మీ యొక్క? అంటే మేము అసలు అనుకోలేదు ఇంత బాగా జరుగుతుందనేసి. మాకు తెలియదు ఇక్కడ వారాహి అమ్మవారు ఉన్నారనేసి ఇలా చేశారని. రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహానికి ఇలా వారాహి అమ్మవారు ఉన్నారని మీ యూట్యూబ్ ఇన్స్టాలో చూసి వచ్చాము. కానీ ఈరోజు మేము హోమంలో కూర్చోవడం మటుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదే అమ్మ తనంత తానే ఇచ్చినట్టు మేము ఫీల్ అవుతాం. చాలా సంతోషం. నేను చాలా సంతోషంగా ఉందండి. అమ్మవారిని అలంకరణ కూడా వారాహి రూపాన్ని మేము ఎలా చూస్తామా అనుకున్నాం. మాకు దగ్గరలో గురువు గారు ఎంత బాగా ఆవిడని రూపదిద్దం చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది అది చూడడానికి. హోమం కూడా చాలా బాగా జరిగింది. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం గురుగారు. మీకు హోమానికి డబ్బులు తీసుకోవడానికి? లేదండి, లేదు. జస్ట్ నార్మల్ గా కూర్చున్నాం. ఇంకా ఇలాంటి అనుభూతులు మీరు ఎక్కడైనా? లేదండి. అంటే మేము ఎక్కడన్నా డబ్బులు ఇచ్చే చేయించుకున్నాం, కానీ పూజలు ఇలాగా రాగానే ఇలా హోమం చేసినప్పుడు మమ్మల్ని కూడా ఆ హోమంలో కూర్చోబెట్టి మా చేత ఇంత బాగా చేయిస్తారని అసలు మేము అనుకోలేదు. మేము మామూలుగా వచ్చాం, అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్దామని వచ్చాం. కానీ ఈరోజు చాలా సంతోషం. భక్తులకి ఏం చెప్పదలుస్తుంది? రండి, మన దగ్గరలోనే ఉంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ వచ్చి చూడాలి అమ్మవారి. ఆషాఢ మాసం అంతా ఉంచుతారంట. మొత్తం ఈ ఆషాఢ మాసం అంతా ఉంచుతారంట. అదే అమ్మవారిని ఆషాఢ మాసం అంతా కూడా ఎవరైనా వచ్చి చక్కగా దర్శించుకోవచ్చు. ఎవరైనా చక్కగా కంపల్సరీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే వచ్చి దర్శనం చేసుకోవాలని. గీతం హాస్పిటల్ స్ట్రైట్ వచ్చేస్తే గీతం హాస్పిటల్ ఎక్కడే అనమాట. అమ్మవారి యొక్క అనుకుని ఎవరికైతే ఉంటుందో వారికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా సర్వ సౌకర్యాలు కూడా ఇస్తారు. అమ్మవారి యొక్క చాలా చేసేమో సాయిగా కాదు, మనసుగా అమ్మవారు చక్కగా అమ్మవారు ఆయుష్మాన్